రమదాన్ అనేటువంటిది మన సోదరి చెప్పినట్టుగా అరబీ క్యాలెండర్ ప్రకారంగా 9వ నెల అండి. దీని యొక్క అర్థం ఏంటంటే దహింపజేసేది అని. రమదాన్ అనేటువంటి పదానికి అర్థం దహింపజేసేది, కాల్చేది. అంటే మనిషి చేసినటువంటి కర్మలు ఒకవేళ చెడు ఉన్నట్లయితే ఈ ఉపవాసాల ద్వారా ఆ పాపాలన్నీ కూడా దహించి వేస్తుందన్నమాట ఈ నెల యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఈ నెలలోనే ఎందువల్ల ఉపవాసాలు ఉంటారు, దీనికి వెనుకున్నటువంటి అసలు వాస్తవికత ఏమిటి అని కనుక చూసినట్లయితే సర్వసృష్టికర్త అయిన దైవం ఈ నెలలో ఖురాన్ అనే గ్రంథాన్ని అవతరింపజేయడం ప్రారంభించాడు ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై. దీనికి వెనుకున్నటువంటి కారణం ఏంటంటే సర్వసృష్టికర్త అయిన దైవం మానవ అవసరాలకు సంబంధించినటువంటి సమస్తాన్ని కూడా ఈ భూమండలంపై ఏర్పాటు చేశాడు. దాంతోపాటుగా అసలు మనిషి ఈ ప్రపంచంలో ఎందుకు వచ్చాడు, ఎక్కడి నుండి వచ్చాడు, మానవ జీవిత లక్ష్యం ఏమిటి, ఈ ముఖ్యమైన విషయాలు తెలపడం కోసం ప్రతి కాలంలో, ప్రతి యుగంలో, ప్రతి ప్రాంతంలో తన సందేశాన్ని పంపిస్తూ వచ్చాడు. ఆ సందేశ పరంపరలో చివరిగా వచ్చినటువంటి సందేశమే ఖురాన్ గ్రంథము. అంటే ఇంత ముఖ్యమైనటువంటి విషయాన్ని దైవం ఈ నెలలో మానవాళికి ప్రసాదించాడు గనక దానికి కృతజ్ఞతగా ఈ నెలంతా కూడా ఉపవాసాలు పాటిస్తారు. ఈ రంజాన్ ఉపవాసాల యొక్క ముఖ్య ఉద్దేశం ఇది. స్వయంగా ఖురాన్ ఏముంటుందంటే బిస్మిల్లాహిర్ రహమాన్ రహీం షహరు రమదాన్ అల్లదీ ఉన్జిల ఫీహిల్ ఖురాన్ హుదల్ లిన్నాసి వబయ్యినాతి మినల్ హుదా వల్ ఫుర్ఖాన్. రమదాను నెల ఖురాన్ అవతరించిన నెల, మానవులందరికీ రుజుమార్గం చూపే, సత్య అసత్యాలను వేరుపరిచే స్పష్టమైన ఉపదేశాలు ఇందులో ఉన్నాయి అని. కాబట్టి ఈ వాక్యం ద్వారా తెలిసేది ఏమిటంటే మానవాళిని సన్మార్గంపై నడిపించడానికి మహోన్నతుడైన దైవం మార్గదర్శకత్వం ఇచ్చాడు కాబట్టి దానికి కృతజ్ఞతగా ఈ నెలంతా కూడా ఉపవాసాలు పాటిస్తారు. ఇదమ్మా రంజాన్ యొక్క ముఖ్య ఉద్దేశం. పవిత్ర ఖురాన్ ఆవిర్భవించిన నెల రంజాన్. అయితే ఈ ఖురాన్లో రంజాన్ గురించి ఏం చెప్పబడింది ఇంతియాజ్ గారు? ఖురాన్లో 2వ అధ్యాయము సూరే అల్ బఖరా 185వ వాక్యంలో దీని గురించి చెప్పడం జరిగింది. అంటే ఏమని చెప్పబడిందంటే ఈ రంజాను నెల ఖురాన్ అవతరించిన నెల కాబట్టి ఈ నెల అంతా ఎవరైతే ఈ నెలను పొందుతారో వారు వ్యాధిగ్రస్తులైన ప్రయాణికులైనట్లయితే వారికి ఈ నెలలో ఉపవాసం ఉండడానికి ఎగ్జంప్షన్ ఇవ్వబడింది. అంటే వేరే దినాలలో వారు ఉపవాసం ఉండాలి. ఎవరైతే ప్రయాణంలో లేరో, ఎవరైతే ఆరోగ్యంతో ఉన్నారో వారు తప్పనిసరిగా ఈ నెల అంతా కూడా ఉపవాసాన్ని పాటించాలి. వృద్ధులు కానీ, అనారోగ్యంతో ఉన్నవారు కానీ, ప్రయాణంలో ఉన్నవారు అయితే ఈ నెలలో ఉపవాసం ఉండడానికి వారికి ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగింది. వారు దీనికి ఏం చేయాలంటే ఖురాన్ ఏం చెప్తుందంటే ఒక నిరుపేదకు, అంటే దీని ద్వారా తెలిసేది ఏంటంటే ఒకవైపు ఈ నెల ఒక విశ్వాసిని, ఒక భక్తుడిని దైవంతో కలిపితే మరోవైపు సమాజంలో ఉన్నటువంటి నిరుపేదలతో కలుపుతుంది. ఏముంటుందంటే ఎవరైతే ఉపవాసాన్ని పాటించలేరో, ఆ స్థోమత లేదో, వ్యాధితో ఉన్నారో అలాంటి వారు ధనికులైనట్లయితే తప్పనిసరిగా తాను తినేటువంటి భోజనంతో సమానమైనటువంటి దాన్ని ఇతర పేద సాధలకు, సమాజంలో ఉన్నట్టు పేదవారికి ఫిదియాగా, అంటే దీనికి ప్రాయశ్చిత్తంగా అతను భోజనాన్ని ఇవ్వాలి. అప్పుడు అతని యొక్క ఏదైతే ఉపవాసం పాటించలేకపోయాడో అది దానితో సరిపోతుందన్నమాట. దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఒకవైపున దైవంతో కలుపుతుంది. ఉపవాసం అంటేనే దానికి అర్థం ఇది. ఉపవాసం అంటే దైవానికి సమీపంగా నివాసము చేసేది అని. కాబట్టి దీని ద్వారా మనిషి దైవ ఆదేశాల ప్రకారంగా జీవితం గడిపేటువంటి శిక్షణ ఈ నెల అంతా కూడా అతనికి ఇవ్వబడుతుంది. ఈ నెల అంతా శిక్షణ పొందిన తర్వాత మిగతా 11 నెలల్లో దాని ప్రకారంగా అతను జీవితం గడపాలన్నమాట. ఇది రంజాన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు రంజాన్ అంటే ఉపవాసం, జకాత్, ఫిత్రా అని అంటారు. మొదటగా మనం ఉపవాసం గురించి తీసుకుంటే అంటే ఉదయం సహర్ అని భోజనం చేసుకొని తర్వాత మళ్ళీ ఇఫ్తార్లో అంటే ఉపవాస విరమణ చేయటం, ఇలా ఎటువంటి దీక్షా నియమాలు పాటించాలంటారు ఉపవాసానికి సంబంధించి? ఉపవాసం పాటించేటప్పుడు ఉదయాన్నే సూర్యోదయం కంటే ముందు చేసేటువంటి భోజనాన్ని సహరీ అంటారు. సూర్యాస్తమం అయిన తర్వాత చేసేటువంటి భోజనాన్ని ఉపవాస విరమణని ఇఫ్తార్ అంటారు. ఈ సెహరీ నుండి ఇఫ్తార్ వరకు ఎలాంటి అన్నపానీయాలు కానీ, ఎలాంటి శారీరక వాంఛలు కానీ అతను కలిగి ఉండకూడదు అనమాట. అసలు దీని వెనుక ఉన్నటువంటి స్పిరిట్ ఏమిటంటే ఉపవాసంలో 3 ముఖ్యమైనటువంటి విషయాలు మనిషిలో
పెంపొందుతాయన్నమాట. అవేమిటంటే మొట్టమొదటిది, ఒక వ్యక్తి ధర్మసమ్మతంగా సంపాదించాడు, అబద్ధాలు చెప్పి మోసాలు చేసి ఇతరులకు వంచించి కాదు, ధర్మసమ్మతంగా సంపాదించినటువంటి ఆహారం సైతం అతని ఆధీనంలో ఉంది. అది ఒకటి, ధర్మసమ్మతంగా సంపాదించాడు, అతని ఆధీనంలో ఉన్నటువంటి ఆహార పదార్థాలే అవి. అయినప్పటికీ కూడా దైవం వారించాడు కాబట్టి, దైవం వారించిన కారణంగా అతని ఆధీనంలో ఉన్నప్పటికీ కూడా వాటికి దూరంగా ఉంటాడు. ఇది మొట్టమొదటిది. రెండవది, దైవం చూస్తున్నాడు అనేటువంటి కాన్షియస్నెస్ ఎప్పుడైతే వస్తుందో అతను శారీరక వాంఛలకు కూడా దూరంగా ఉంటాడు. ఉదాహరణకు ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారే ఉన్నారంటే, ఏ వ్యక్తి అయితే ఉపవాసం పాటిస్తాడో అతను తన నోటితో అశ్లీల పదాలు వాడకూడదు, అబద్ధం చెప్పకూడదు, ఇతరులకు బాధ కల్పించేటువంటి పనులకు దూరంగా ఉండాలి. ఉపవాసం కేవలం అతని కడుపుకే కాదు, అంటే కేవలం జీర్ణ వ్యవస్థని మార్చుకోవడం కాదు. ఉపవాసం అంటే అతను ఆధ్యాత్మికంగా దైవానికి దగ్గర అవ్వాలన్నమాట. దైవం చెప్పినటువంటి విషయాన్ని ఆచరించాలి, దైవం వారించిన వాటి నుండి ఆగిపోవాలి. అంటే మొట్టమొదటిది, అతను ఆకలి దప్పులతో ఉంటాడు. రెండోది, ఉదాహరణకు ఒక వ్యక్తి వివాహం ఆడాడు ఒక స్త్రీని, ఆ స్త్రీ అతనుకు ధర్మసమ్మతమే, అయినప్పటికీ కూడా ఉపవాస సమయంలో తన సొంత భార్యని కూడా అతను శారీరక వాంఛను తీర్చేటువంటి ఉద్దేశంతో టచ్ చేయలేడు, సొంత భార్య అయినప్పటికీ కూడా. దీని ద్వారా అతనిలో ఆత్మ నిగ్రహణ శక్తి పెరుగుతుందన్నమాట. అంటే మిగతా 11 నెలల్లో మిగతా స్త్రీలు ఎవరైతే తన చెల్లి సమానం, తన తల్లి సమానమైనటువంటి, తన భార్య కానిటువంటి ఇతర స్త్రీలను తప్పు భావంతో, తప్పుడు ఆలోచనతో చూడగలడా? ఇక్కడ ఉపవాసంలో ఉన్నప్పుడు సొంత భార్య, ధర్మసమ్మతమైనటువంటి భార్యను సైతం వారించేటువంటి శిక్షణ పొందుతున్నాడే. అలాంటి వ్యక్తి మిగతా 11 నెలల్లో ధర్మసమ్మతం కానటువంటి వారిని తప్పుగా ఆలోచించేటువంటి, చెడుగా ఆలోచించేటువంటి చూపును అతను చూడలేడు. అందుకనే ఖురాన్ గ్రంథంలో ఏదైతే ఈ రంజాన్ నెలలో అవతరించిందో, సర్వసృష్టికర్త అయిన దైవం ఏమంటున్నాడంటే, ఓ విశ్వాసులారా, మీరు ఇతర స్త్రీలపై మీ యొక్క చూపు వాలినట్లయితే వెంటనే మీ చూపును మీరు వాల్చుకోండి అని. అంటే చెడు చూపుకు చూడకండి, చెడు దృష్టి చూడకండి. ఇది రెండవ శిక్షణ. మూడవ శిక్షణ ఏమిటంటే, ఉదయం నుండి సాయంత్రం వరకు అతను ఆకలితో ఉన్నాడు, ఉపవాస విరమణ చేశాడు, భోంచేస్తాడు, దాన్ని సెహరీ అంటారు. భోంచేసిన తర్వాత అతని శరీరం కోరుకునేది ఏంటంటే కొద్దిసేపు విశ్రమించాలి. కానీ అజాన్ అయిన వెంటనే, అంటే అజాన్ అంటే పిలుపు అని, ఎప్పుడైతే దైవం తరపు నుండి పిలవడం జరుగుతుందో మసీదుకు, వెంటనే అతని శరీరానికి విరుద్ధంగా, శరీరం ఏం కోరుకుంటుందంటే కొద్దిసేపు విశ్రమించాలి అని. కానీ ఏమంటాడంటే, లేదు, నా దైవం తరపు నుండి నాకు పిలుపు వచ్చింది అని వెంటనే నమాజ్ కోసం, ప్రార్థన కోసం అతను మళ్ళా మసీదు వైపుకు పరిగెడతాడనమాట. అంటే ఈ విధంగా ఈ నెల అంతా కూడా అతనికి ఆత్మ నిగ్రహణ, దైవ ఆదేశాల ప్రకారంగా జీవితం గడిపేటువంటి భావన అనేది అతనిలో జనిస్తుందన్నమాట. ఇది ముఖ్యంగా ఇస్లాం యొక్క ఈ ఉపవాసం యొక్క ముఖ్య ఉద్దేశం.